ఇక్కడ మ్యాథమెటికల్ కాంపిటీషన్ మే టేక్ ఐదర్ సింగులర్ ఆర్ ప్లూరల్ వర్బ్. సో మ్యాథమెటిక్స్ అనే ఒక సంబంధించింది, కౌంటింగ్ సంబంధించిందని మనం చాలా మంది సింగులర్ వర్బ్ అనుకుంటారు, సమ్ టైమ్స్ ప్లూరల్ వర్బ్ కూడా తీసుకుంటారు. ఎలా అంటే 2 times 3 అంటే 2:3 ఈ 6, ఇది ఓకే. మ్యాథ్స్ తో రిలేటెడ్ $90, $60 ఇలాంటి నెంబర్స్ వాటన్నిటి కూడా సింగులర్స్ తీసుకుంటారు. కానీ మధ్యలో ఎండ్ అనే కంజంక్షన్ వస్తే కనుక మనం ప్లూరల్ తీసుకోవాలి. క్లియర్? సో 4 and 4 అంటే ఇక్కడ 4 వేరేగా ఇంకో 4 వేరేగా ఉంది. సో ఇక్కడ 4 వేరేగా నెంబరు, ఇక్కడ రెండు అంటే ఈ 4 వేరేగా ఈ 4 వేరేగా చెప్తున్నారు. అంటే మధ్యలో ఎండ్ వచ్చింది. ఎండ్ అంటే ఏంటి? రెండు జాయిన్ చేస్తుంది. అంటే ఇక్కడో 4 ఉంది, ఇక్కడో 4 ఉంది, అంటే డబుల్ అవుతుంది. అంటే 6 పెట్టాలి, ఈజ్ పెట్టకూడదు. ఇక్కడ ఏంటంటే ఇలా పెట్టుకోవచ్చు, మళ్ళీ $60, $90, $90 ఇలాంటి నెంబరింగ్ అన్నిటికి కూడా ఈజ్ అని సింగిల్ వర్బ్ వస్తుంది. కానీ మధ్యలో ఎండ్ అని వస్తే ఎగ్జాంపుల్ $50 and $70 అంటే రెండు వేరు వేరుగా చెప్తారు కదా, అలాంటప్పుడు ప్లూరల్ చెప్పాలి. ఉత్తి $60 తీసుకుంటే మనం సింగులర్ చెప్తారు. క్లియర్? అంతే, స్మాల్ ఎక్సెప్షన్ అంతే. అర్థమైందమ్మా? నెక్స్ట్